మూడవనాడు భీష్ముడు తన సైన్యాన్ని గరుడ వ్యూహంలో అమర్చాడు. ద్రోణ, కృతవర్మలను నేత్రాలుగాను, భీష్ముడు వెన్ను భాగంగాను, అశ్వత్థామ, కృపుడు పక్షిరాజు శిరోభాగంగాను, జయద్రథుడు అతడి సైన్యం చందుపుటముగాను ఏర్పడ్డారు. దుర్యోధనుడు అతడి అనుచర బృందంతో వెనుక భాగాన నిలబడ్డాడు. అర్జునుడు పాండవసేనని అర్ధచంద్రాకారంలో ఆయత్తం చేశాడు. కుడివైపు భీముడు మిగిలిన వారంతా వేర్వేరు తావుల్లో అర్జునుడి రక్షణలో నిలబడ్డారు. కొద్ది క్షణాల్లో పోరు ప్రారంభమైంది. రక్తపుటేర్లు ప్రవహించాయి. రథాలు గుర్రాలు ఏనుగులు ఆకాశమంత ఎత్తున దుమ్ము లేపుతూ పరుగెడుతున్నాయి. అర్జునుడు భయంకరంగా దండెత్తాడు కాని భీష్ముడు మడమ త్రిప్పక దృఢంగా నిల్చాడు. కాల యముడల్లే ప్రాణాలు తీసేస్తున్నాడు. అర్జునుడమిత క్రోధావేశంతో భీష్ముడిపై కురికాడు. అభిమన్యుడు సాత్యకి శకునితో కలియబడ్డారు. కౌరవ, పాండవుల మధ్య పోరు క్రమేణ పొగలై రాజుకుని సెగలై పెల్లుబికింది. ఇరువురు ఎవరికివారు ఎదటి వారిని ఓడించాలనే బింకానున్నారు. రాజులెందరో ఒక్కుమ్మడిగా వచ్చి అర్జునుణ్ణి ఢీకొన్నారు. వారి చేతనున్న ఆయుధాల్ని ఏదుంటే దాన్నే క్రోధంతో అర్జునుడి మీదికి విసిరారు. కాని అర్జునుణ్ణి ఆనేం చెయ్యగలవు? ఆకాశంలోంచి దేవగణమంతా ఆ ముహాసంగ్రామాన్ని తిలకిస్తున్నారు. ఆహా, ఓహో అని బ్రహ్మాండమని మురిసిపోతున్నారు. భీముడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఒక వాడియైన బాణాన్ని దుర్యోధనుడిపై ప్రయోగించాడు. దాంతో అతడు తన రథం మీదే మూర్ఛిల్లాడు. తక్షణమే అతడి రథసారథి రారాజుని యుద్ధరంగం నుంచి అవతలికి తీసుకువెళ్లాడు. అప్పుడిక అతడి వెనకే సైనిక బలాలన్నీ వికలమై సలాయనం చిత్తగించాయి. తరువాత కొద్దిసేపటికి దుర్యోధనుడు తేరుకుని యుద్ధ భూమికి తిరిగివచ్చాడు. కాని తమ సేనలన్నీ రణరంగం నుంచి పలాయనమైనందుకు నిర్ఘాంతపోయాడు. పాండవుల ధాటికి, విధ్వంసానికి తట్టుకోలేక ఎక్కడలేని రోషావేశాలు ఉప్పొంగగా భీష్మద్రోణుల దగ్గరకు హఠాహుటిని వెళ్లాడు. మీరు ఎక్కడుండగా ఎలా జరగటం భావ్యంగా ఉందా? మన సేన పోరాడలేక పారిపోవడం అవమానంగా లేదు? మీ రసలు పాండవ పక్షపాతులేమోనని నా భయం. యుద్ధారంభానికి పూర్వమే మేము పాండవులపై చేయి చేసుకోమని, పోరాడమని చెప్పి ఉండాల్సింది. మీకు, ద్రోణాచార్యుల వారికి నా పట్ల అనురాగం ఉంటే, మీరిద్దరూ శత్రువులను అంతంచేయండి. శౌర్య సాహసాల్లో మీకు దీటైన వారెవరూ శత్రుపక్షంలో లేరని నే గట్టిగా చెప్పగలను అన్నాడు. దుర్యోధనుడి అవాకులు చెవాకులన్నీ చిన్న తరువాత భీష్ముడు నవ్వి, అతడితో, నువ్వు శాంతి మార్గాన్ని విడితపెట్టి యుద్ధాన్ని చేపట్టేన్. వారికక్కడ కృష్ణుడి ఆధిపత్యం ఉంది. అటువంటప్పుడు పాండవుల్ని దేవతలు దిగినచ్చినా ఓడించలే రన్నది ఖాయం. మున్వేమో తుమ్మల్ని అర్థంచేసుకోక, మాట్లాడు తున్నావు. నేను నా యావచ్చక్తిని వినియోగించి, నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాను. నేనా వృద్ధుణ్ణి. అయినా శక్తినంతా ధారపోసి, సాయశక్తులా పోరాడుతున్నాను. నీ సైనికుల్ని వాళ్లేం చేస్తున్నారో, నేను అలాగే వారి సేనని గాయపరచి చెదరగొడుతున్నాను అన్నాడు. యుద్ధంలో పాండవులు ఒకచుట్టు గెల్చారు. భీష్ముడు మాత్రం నూతనోత్తేజంతో మదించిన ఏనుగులా పాండవసేనపై కురికాడు. అది మధ్యాహ్న సమయం. ఇంకా అరపూలట భీష్ముడితో తలపడాలి. అంతలో రక్తపుటేరు ప్రవహించసాగింది. రణభూమిలో ఎక్కడ చూసినా భీష్ముడే సుడిగాళ్లల్లో వీరవిహారం సాగిస్తున్నాడు. భీష్ముడి స్వైరవిహారాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో, ధనంజయా, ఇదుగో చూడు, నీకిది పరీక్షాసమయం ఆసన్నమై సున్నాది. భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దల్నిగూడ సమయం వస్తే చంపక మాననని శపథం చేశావ్. ఇప్పుడిక నీవన్న ఆ మాట నిలబెట్టుకోవాల్సిన తరుణం వచ్చేసింది. లేకపోతే మన సైన్యం నిబ్బరం కోల్పోయే ప్రమాదముంది. నా రధైర్య పడిపోతారు. వెనకా ముందు చూడక భీష్ముణ్ణి ఎదిరించాలి అంటూ హెచ్చరించాడు. అర్జునుడు తమ రథాన్ని భీష్ముడివైపు పోనీమన్నాడు. అర్జునుడి రథం భీష్ముడివైపు మళ్లడమే తరువాయన్నట్లు బాణాలు గుప్పించి యుద్ధవిధానంగా స్వాగతం చెప్పాడు. అర్జునుడు మాత్రం మూడేమూడు బాణాలు ప్రయోగించి భీష్ముడి ధనుస్సు ముక్కలు చేశాడు. అంతట గాంగేయుడు మరో విల్లు నందుకుని ఎక్కుపెట్టాడుగాని అదీ తుంపులైపోయింది. అర్జునుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని భీష్ముడెంతో మెచ్చుకొంటూ, వీరయోధుడా రా అంటూ మరో విల్లందుకుని అర్జునుడి రథంమీద గురితప్పకుండా బాణవర్షం కురిపించాడు. భీష్ముడంటే అర్జునుడికి వల్లమాలిన గౌరవం కావడంతో కావాలనే దెబ్బకు దెబ్బతీయకుండా వెనక్కు తగ్గుతున్నట్లు కృష్ణుడు పసిగట్టాడు. ఇక ఈ పద్ధతే కొనసాగించాడంటే పాండవసేన క్రమశిక్షణ కోల్పోతుంది. ఇక ఉన్నది కాస్తగూడ దక్కకుండా పోతుంది అని అతడు మనసులో పర్యాలోచిస్తూ ఉండగా భీష్ముడు మరికొన్ని బాణాలు వదిలాడు.
అవి కృష్ణ అర్జునులిరువుర్ని గాయపరచాయి. భీష్ముడు ప్రకోపించి ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిపిస్తూండటం, అర్జునుడు వాటికి బదులుగా సాధారణమైన బాణాలు వదిలి ప్రతిఘటిస్తూండటం కృష్ణుడు కనిపెట్టాడు. పాండవ సేనకు ముప్పు తప్పదు, చిక్కుల్లో పడుతుంది అనుకుంటూండగా పాండవ సైన్యం చెల్లాచెదరైపోతుంది. కృష్ణుడు అతిచాకచక్యంగా రథాన్ని నడిపిస్తూన్న భీష్ముడి బాణాలు ఇరువుర్ని మాటిమాటికి గాయపరుస్తున్నాయి. అతడికి పట్ట రానికోపం వచ్చింది. అర్జునుడితో, అర్జునా, నేనిక ఎక్కువసేపు ఓపిక పట్టదల్చుకోలేదు. నువ్వు చెయ్యకపోతే నేనే భీష్ముణ్ణి తుద ముట్టిస్తా నంటూ చేతిలోని పగ్గాల్ని వదిలిపెట్టి చక్రాయుధం చేతబట్టి రథంమీంచి కింది కురికాడు. భీష్ముడివైపుకి దూసుకు వెళ్లాడు. కాని భీష్ముడు కంగారు పడలేదు. సరికదా ఆనందంలో మునిగిపోయాడు. వింటిని ఆవలకు విసిరేసి చేతులు జోడించి, రావయ్యా దేవాదిదేవా, నీకు వంగి నమస్కరిస్తున్నాను. ఓ మాధవా, నా కోసం రథం దిగి ఇక్కడికి వచ్చావా? నీ చేతుల్లో నాకు మరణం ప్రాప్తిస్తే అది నా మహద్భాగ్యమనుకుంటా స్వామీ. అత్యున్నత పదవినందుకున్నట్లే ముల్లోకాల ఖ్యాతి దక్కేనులే. ఆ వరం ప్రసాదించ మని వేడుకున్నాడు. అర్జునుడదంతా చూశాడు. అతడి మనస్సెంతో కలతపడింది. రథంనించి దూకి పరుగున పోయి కృష్ణుడి చేయి పట్టుకుని బలవంతాన అతణ్ణి వెనక్కి లాక్కుని వచ్చాడు. తల వంచి నమస్కరించి, జనార్దనా, నీ కోపం చల్లారాలి. నా శపథాన్ని నెరవేరుస్తానని ఇదుగో ప్రమాణం చేసి చెబుతున్నా, కౌరవుల్ని తప్పక నాశనం చేసి తీరుతా నని వక్కాణించి చెప్పాడు. అంతటితో కృష్ణుడు తృప్తిపడ్డాడు. రథమెక్కాడు. పగ్గాలు చేతపుచ్చుకున్నాడు. తన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి 4 దిక్కులు మార్మోగాయి. భీష్ముడు భూరిశ్రవసుని వెంటదీసుకుని బాణాలు చేతబట్టి నక్షత్రకూటాన్ని నాశనం చేసే తోకచుక్కలా అర్జునుడిపైకి ఉరికి ఈటెనొకదాన్ని పార్థుడి మీదికి రువ్వాడు. ఆ విధంగా సమరం ఎంతోసేపు కొనసాగింది. అర్జునుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించి కౌరవ సేనలో ఎక్కువ భాగాన్ని నాశనం చేశాడు. సూర్యాస్తమానం అయ్యే వేళయింది. భీష్మద్రోణులు సైనికులకు యుద్ధం విరమించవలసిందిగా ఉత్తర్వులిచ్చారు. 3వనాటి పోరు ముగిసింది. దుర్యోధనుడు నిరాశాపూరితుడైనాడు. అర్జునుడి భయంకర రూపాన్నత నాడే చూశాడు. ఈనాటి పోరాటంలో అర్జునుడు 10,000 మంది యుద్ధవీరుల్ని 7,000 ఏనుగుల్ని హతమార్చాడు. అసాధారణమైన సాహసకార్యం. అంతటి ఘనకార్యం ఎవ్వరివల్ల కాదు సుమా అంటూ కౌరవవీరులు చెప్పుకోసాగారు.